కడప అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్థుల మెజారిటీని నిర్ణయించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లో దశాబ్దాలుగా అన్ని పార్టీలు ఆ వర్గానికే టికెట్ ఇస్తూ వచ్చాయి. ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషాని రంగంలోకి దించింది. అయితే టీడీపీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని కాదని మాధవీలతకు టికెట్ ఇచ్చింది. ఒకవైపు బీజేపీతో పొత్తు, మరోవైపు నాన్ ముస్లిం క్యాండిడేట్ అవ్వడంతో కీలకమైన ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రచారంలో ఎక్కడా బీజేపీ ఊసు లేకుండా ముందుకు సాగుతున్నారు పసుపు నేతలు. కడప అసెంబ్లీ నియోజకవర్గం దివంగత వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. ముస్లిం మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా అన్ని పార్టీలు మైనార్టీలకు టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి కొత్త ప్రయోగం చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవీరెడ్డికి టికెట్ కేటాయించింది. కడపలో రెడ్డి వర్గం సైతం బలంగా ఉండడం, ముస్లింలలో పార్టీ సానుభూతి పరులు గణనీయంగా ఉన్నారన్న లెక్కలతో టీడీపీ ఆ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు ఖాయమవడం కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి వర్గానికి తలనొప్పిగా మారిందట. అందుకే ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో కాషాయ నేతల్ని తమ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. పైగా అధికార పార్టీ వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం అంజద్ బాషా బరిలో ఉన్నారు. దాంతో ఆ వర్గం ఓటు బ్యాంకుకి గండిపడకుండా బీజేపీని దూరం పెడుతున్నారట. మొన్నటి వరకు కడప టీడీపీ ఇన్ఛార్జిగా అమీర్ బాబు ఉన్నారు. గత ఎన్నికల్లో అంజద్ బాషాపై పోటీ చేసిన అమీర్ బాబుని పక్కన పెట్టిన టీడీపీ మాధవీరెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో అమీర్ బాబు అలిగి టీడీపీకి దూరమయ్యారు. కడప టీడీపీలోని మెజార్టీ నేతలు మాధవీరెడ్డిని వ్యతిరేకించిన అధిష్టానం మాత్రం టికెట్ కేటాయించడంతో కొందరు స్థానిక టీడీపీ ముస్లిం నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. వారి ఎఫెక్ట్తో ఎక్కడ తమ సంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందో అన్న భయంతో టీడీపీ నియోజకవర్గంలో బీజేపీని పట్టించుకోవడమే మానేసింది. కడపలో టీడీపీ ప్రచార వాహనాలపై ఎక్కడా కూడా కమలం గుర్తు కానీ మోడీ ఫోటో కానీ కనిపించడం లేదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తన సతీమణి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఒక టైంలో ఆయన కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే పొత్తుల లెక్కలతో ఆయనకు ఆ సీటు దక్కలేదు. దాంతో ఆయన కడప అసెంబ్లీలో మాధవీరెడ్డి విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రచారంలో బీజేపీ కనిపించకపోవడంపై ఆ పార్టీ నేతల వాదన మరోలా ఉంది. శ్రీనివాసులు రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎక్కడా తమకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని అంటున్నారు. కేవలం జనసేన నేతల్ని మాత్రమే ప్రచారంలో ఆహ్వానిస్తున్నారని, తమను అసలు పట్టించుకోవడం లేదని, అందుకే తాము తమంతట తాముగానే ప్రచారానికి దూరంగా ఉంటున్నామని కాషాయ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా దశాబ్దాల సాంప్రదాయాన్ని కాదని నాన్ ముస్లింకు టికెట్ కేటాయించిన టీడీపీకి కడపలో ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.